ఇన్ని రోజులుగా అనుకుంటున్నాను తెలుసా నేను తీసుకోవాలని. ఫైనల్ ఈ రోజు కుదిరింది అనమాట. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ మైక్ తో వాయిస్ క్యాప్చర్ చేయడం. అంత ఖర్చు పెట్టి ఎందుకు బ్రో ఎంత కాస్ట్లీ మైక్ తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. నాకైతే ఈ మైక్ పిచ్చి నచ్చేసింది, కాకపోతే అమౌంట్ ఒకటే కొంచెం ఎక్కువ. హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఈ రోజు అయితే చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను మామ. ఏంటంటే ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ చేశాను అనమాట నా కంటెంట్ ని ఇంకా నా వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది, తమిళ చూసుంటారు కాబట్టి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఇందాక వచ్చింది మామ ఈ ఆర్డర్ నా దగ్గరికి, ఇంకా అన్బాక్స్ కూడా చేయలేదు, మీ ముందు చేద్దామని వెయిటింగ్ అనమాట. నేనైతే లిటరలీ 5-6 డేస్ నుంచి దీనికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. ఫైనల్లీ ఈ రోజు వచ్చింది. సో ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా అన్బాక్స్ చేద్దాం. నాకైతే చిన్న హ్యాపీగా లేదనమాట, చాలా హ్యాపీగా ఉంది. సో నేను మాట్లాడేది దీని గురించి అనమాట. హాలీల్యాండ్ లార్క్ M2 వైర్లెస్ మైక్. దీని అమౌంట్ తక్కువ కూడా కాదు, నేను అది చెప్తాను మీకు లాస్ట్లో, అమౌంట్ రివీల్ చేస్తాను లాస్ట్లో. ఎన్ని రోజులుగా అనుకుంటున్నాను తెలుసా నేను తీసుకోవాలని. ఫైనల్ ఈ రోజు కుదిరింది అనమాట. ఆర్డర్ చేసిన 5-6 డేస్కి వచ్చింది. సో దీంట్లో 2 వైర్లెస్ మైక్లు వస్తాయి, ఒక కేసు, ఇది వచ్చి రిసీవరు, దీంతో పాటు ఇంకో 2 రిసీవర్స్ ఉంటాయి. సో చూపిస్తాను ఓపెన్ చేసి మీకు కూడా. బ్లేడ్ షార్ప్ లేదు. ప్రీమియం. ఓకే, దీనిలో స్టిక్కర్స్ కూడా వస్తాయి మామ, నేను మర్చిపోయాను చెప్పను. నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు నాకు తెలియదు అనమాట, తర్వాత చూస్తుంటే నాకు తెలిసింది స్టిక్కర్స్ కూడా వస్తాయి మైక్కి అని. బాగుంది. నెక్స్ట్ గైడ్ ఎలా యూస్ చేయాలి ఏంటని. ఇది మెయిన్ కేసు, ఇది 2 రిసీవర్స్, దీని లోపల 2 మైక్స్ ఉంటాయి అనమాట. బాబా ఇది ట్రాన్స్మిటర్, మెయిన్ కెమెరాస్లో యూస్ చేసేటప్పుడు యూస్ అవుద్ది. మనకి ఇప్పుడు ప్రజెంట్ ఇది యూస్ లేదు, లోపల పెట్టేద్దాం. సో ఇది ఒక మైక్, వెనకాల ఒక మ్యాగ్నెట్ ఉంటుంది అనమాట. ఇది ఒక మ్యాగ్నెట్. సౌండ్ చూసారు ఎట్లా వస్తుందో? ఇట్లా షర్ట్కి మనం బిగ్ చేసుకోవచ్చు, అంతే. ఇలా పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. చూసారా ఎంత నీట్గా ఉందో? ఒక చిన్న సైజ్ బటన్ లాగా ఉంటుంది. లేదా ఇది కొంచెం పెద్దదిగా ఉందిరా అనుకుంటే ఈ మ్యాగ్నెట్ బయటకు పెట్టి మైక్ లోపల పెట్టేసుకోవచ్చు. చాలా చిన్న బటన్ లాగా ఉంది కదా ఇప్పుడు అసలు. సో అట్లానే ఇంకోటి ఉంది దీంట్లో, USB Type-C ఛార్జింగ్ ఉంది. ఇది వచ్చి ఐఫోన్కి కనెక్ట్ చేసుకునే పిన్ అనమాట, లైట్నింగ్ ఫాస్ట్ ఏదో అంటారు దీన్ని. ఇది మనకి యూజ్ అయ్యేది Type-C, మన ఫోన్ Type-C అనమాట. సో ఇది Type-C. నెక్స్ట్ ఒక పౌచ్ ఇచ్చారు క్యారీ చేయడానికి. సో ఇది వచ్చి నెక్ బ్యాండ్ లాగా అనమాట, ఇట్లా పైన నెక్కి వేసుకోవచ్చు. సో ఇది ఎలా అంటే మెడ తగిలించేసుకోవచ్చు అనమాట, చైన్ లాగా. అసలు మనకి ఉన్నట్టు కూడా ఉండదు అనమాట. సో అది ఇట్లా 2 ఇచ్చున్నారు, ఇది ఒకటి ఇది ఒకటి. సో ప్రస్తుతానికి తీసేద్దాం. సో ఇది వచ్చి కెమెరాకి యూస్ చేసేటప్పుడు ఆ మెయిన్ ట్రాన్స్మిటర్కి కెమెరాకి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట, దానికి యూజ్ అవుద్ది. మనకైతే ప్రజెంట్ కెమెరా లేదు కాబట్టి యూజ్ లేదు. USB to C టైప్ కేబుల్, చార్జర్, బయట వచ్చే నాయిస్ని క్యాన్సిల్ చేయడానికి విండ్ షీల్డ్స్ అంటారు దాన్ని, 2 ఇచ్చుంటారు. సో ఇలా అనమాట. మైక్ లోపల అటాచ్ చేస్తే దీన్ని ఇట్లా యూస్ చేసుకోవచ్చు. బయట ఉండే నాయిస్ని చాలా వరకు తగ్గించేస్తుంది. 2 మైక్లు ఉన్నాయి కాబట్టి 2 ఇచ్చారనమాట ఈ విండ్ షీల్డ్స్. సో మొత్తం ఏ అనమాట అన్ని చూపించాను మీకు. సో యూస్ చేసి టెస్టింగ్ కూడా చేద్దాం ఇదే వీడియోలో. ఈ మైక్ పెట్టుకొని ఆడియో క్వాలిటీ చెక్ చేద్దాం అనమాట. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 ఇదే ఫస్ట్ టైం అనమాట ఈ మైక్తో వాయిస్ క్యాప్చర్ చేయడం. కొంచెం ఈ విండ్ వాయిస్ మీకు వస్తున్నట్టు ఉంటుంది. ఇది వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. ఇక్కడ ఒక చిన్న బటన్ ఇచ్చున్నారు, ఎల్లో బటన్. దీన్ని క్లిక్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అయిపోద్ది, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు గ్రీన్ లైట్ వెలిగిందా, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అనమాట. మనం ఎక్కువ ట్రావెలింగ్ చేస్తూ ఉంటాము, ట్రైన్స్లో బస్సులో తిరుగుతూ ఉంటాం, ట్రాఫిక్లో తిరుగుతూ ఉంటాం కాబట్టి అప్పుడు ఇదైతే చాలా బెస్ట్. నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ చేసుకొని మనం ఏం కావాలో మాట్లాడుకోవచ్చు అనమాట. బాక్స్లో వచ్చిన వస్తువులన్నీ ఇవన్నమాట. ఒక పౌచ్ వచ్చింది, ఒక కెమెరా రిసీవర్, 2 మైక్స్, డ్యూయల్ మైక్ అనమాట, 2 ఉన్నాయి. ఇది ఒకటి ఛార్జింగ్ కేసు, 2 విండ్ షీల్డ్స్ విండ్ని ఆపడానికి. ఇది వచ్చి కెమెరా రిసీవర్ కేబుల్, ఇది వచ్చి లైట్నింగ్ C రిసీవర్, ఇది వచ్చి Type-C రిసీవర్, 2 నెక్లెసెస్. దీన్ని యూజ్ ఎలా చేయాలో చూపించాను కదా మీకు. ఇది వచ్చి ఛార్జింగ్ కేబుల్, ఇంకా లాస్ట్లో స్టిక్కర్స్, చాలా రకాల స్టిక్కర్స్ ఉన్నాయి. మీకు వచ్చే వీడియోస్లో ఫుల్ వాయిస్ క్లారిటీ ఉంటుంది అనమాట. వాయిస్లో ఏం తగ్గేది లేదు, కంటెంట్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉంది. సో మీకు ఏమైనా ఉంటే సజెషన్స్ ఇవ్వండి. ఈ వీడియో అప్లోడ్ చేసి చూసేలోపు మా అమ్మకి నేనే చెప్పేయాలి, మా అమ్మకి చెప్పలేదు ఇంకా, మా అమ్మకి చెప్పకుండా తీసుకున్నాను అనమాట. ఈ వీడియో అప్లోడ్ చేశాక చూసుకుంటే నన్ను సాగొడుతుంది ఏదో చెప్పకుండా తీసుకున్నామని. సో ఆ తిట్లు తప్పించుకోవడానికి ఇప్పుడు ఫోన్ చేసి చెప్పారనమాట, ఇట్లా మైక్ తీసుకున్నానమ్మా ఇంత కాస్ట్ అని. కాస్ట్ తగ్గించి కూడా చెప్పలేను, ఎలానో వీడియోస్లో చూసి తెలుసుకుంటారు కాబట్టి. సో ఇప్పుడు బయటికి వెళ్ళి టెస్టింగ్ చేద్దాం, ఓకేనా? చలో. సో ఇప్పుడు ఆడియో చెక్ చేసాను మామ. ఈ పైన ఉండే ఫ్యాన్ సౌండ్ అయితే చాలా బాగా క్యాప్చర్ చేస్తుంది. సో ఇంకా మనకి అవుట్డోర్స్లో ఉన్న ఇండోర్స్లో ఉన్న సౌండ్ ఏం లేకుండా ఉన్నప్పుడే వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్ వాడగలం. ఇట్లా సౌండ్ ఉన్నా కానీ ఖచ్చితంగా నాయిస్ క్యాన్సిలేషన్ యూస్ చేయాల్సిందే. ఎందుకంటే
ఈ సౌండ్ కూడా సూపర్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. వింటున్నారా? అట్లా భలే క్యాప్చర్ చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాం. ఆన్ అయిపోయింది అనుకుంటా. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు ఆడియో క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. నాకు తెలిసి చాలా క్లియర్గా వస్తుంది అనుకుంటున్నాను ఆడియో. నేను ఇప్పుడు చెక్ చేస్తాను. ఇంకో హైలైట్ ఏంటంటే దీంట్లో మనం ప్రతిసారి నాయిస్ క్యాన్సిలేషన్ చేంజ్ చేసుకోవడానికి మైక్ దగ్గర బటన్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ రిసీవర్ ఉంది కదా, రిసీవర్ కూడా ఒక బటన్ ఉందన్నమాట. దాన్ని కొట్టినా కానీ మనకి నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అన్యాక్టివ్ అయిపోతూ ఉంటుంది. మా ఫుల్ ఎండ్ ఉంది బయట అయితే. సో ఇప్పుడు కూడా ప్రెసెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్లోనే ఉంది. ఎక్కడికి వస్తున్నావు? వెనక వస్తూ ఉంది. ఇప్పుడు వచ్చాను మెయిన్ రోడ్కి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్లో ఉంది. బండి సౌండ్ అంతా వినిపిస్తుంటుంది నాకు తెలిసి మీకు. సో ఇప్పుడు ఒకసారి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేద్దాం. ఇప్పుడు ఆన్ చేశాను. మొత్తం నా వాయిస్ తప్ప మీకు ఏమి వినిపిది కదా నాకు తెలుసు. చాలా బాగా పని చేస్తుంది. అయితే అంత ఖర్చు పెట్టి ఎందుకు బ్రో ఇంత కాస్ట్లీ మైక్ తీసుకోవాలని మీకు డౌట్ రావచ్చు. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ ఒక్కసారే చేస్తాము. 1500 2000 కూడా మైక్లు ఉన్నాయి. అవి కూడా బాగానే పనిచేస్తాయి. సో ఇది కొంచెం కాంపాక్ట్గా ఉంది. అండ్ ఫ్యూచర్లో ఐఫోన్కి అప్గ్రేడ్ అయినా కానీ మనం దానికి కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో కెమెరాకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ ఉద్దేశంతో ఈ మైక్ తీసుకోవడం జరిగింది. ఎక్కువగా ట్రావెలింగ్ చేస్తుంటాను కాబట్టి ట్రావెలింగ్ వీడియోస్లో చాలా ఇబ్బందిగా ఉండింది అనమాట. నా వాయిస్ మీకు అర్థం కాదు. అండ్ గలబాకి అసలు క్యాప్చర్ అయ్యేది కాదనమాట. ఇప్పుడైతే నీకు అసలు ఇబ్బందే ఉండదు. హ్యాపీగా మాట్లాడుకుందాం. ఇంత సైజు ఉంటుంది అనమాట. చూడండి, జస్ట్ ఒక చిన్న బటన్ లాగా ఉంది అంతే. సో అసలుకి ఉన్నట్టు కూడా తెలీదు. సో ఇంకో మెయిన్ రీజన్ వచ్చి అసలుకి పెట్టుకున్నట్టే ఉండదు అనమాట. అందుకని ఇది తీసుకున్నాను. లేదంటే మైక్స్ ఉన్నాయి ఇంత పెద్ద పెద్దవి. సో అవన్నీ వదిలేసి ఇది తీసుకోవడానికి ఇది ఇంకో మెయిన్ రీజన్ అనమాట. కాంపాక్ట్గా ఉంటుంది. చిన్న సైజు బటన్ లాగా ఉంటుంది అనమాట. షర్ట్కి వేసుకునే బటన్ లాగా. నాకైతే ఈ మైక్ పిచ్చింగ్ వచ్చేసింది. కాకపోతే అమౌంట్ ఒకటే కొంచెం ఎక్కువ, ఒక 13K అలా పడింది అనమాట. చెప్పాను కదా. సో ఏం కాదు, ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకొని ఇంకా ముందుకెళ్తూ ఉండాలి. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో అయినా యూజ్ అవుద్ది అనమాట. మామ ఈరోజు మందల ఐ హోప్ మీరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలానే అప్గ్రేడ్ చేస్తూ మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం వల్ల బై.